పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ వైభవానికి స్వాగతం. మన వాళ్ళు ఎక్కువ నవగ్రహాల్లో ఏ గ్రహాలకి భయపడతారయ్యా అంటే, ఒకటి కుజుడికి భయపడతారు, రెండవది శనికి భయపడతారు. కానీ ఈ రెండు గ్రహాలు ఇచ్చేటటువంటి మేలు ఏదైతే ఉందో ఇక మిగిలినటువంటి గ్రహాలు ఇవ్వలేవు. మన వాళ్ళకి అత్యంత భయంకరమైనటువంటి వార్త ఏదయ్యా అంటే, అయ్యా మీ అమ్మాయి జాతకంలో కుజదోషం ఉందండి అంటే చాలు మన వాళ్ళు ఇంకా వణికిపోయి 10 మందికి జాతకం చూపించేసి కంగారు పడిపోయి శ్రీకాళహస్తి వెళ్ళొచ్చేసామండి అని, లేకపోతే ఇంకోటి చేసేసామండి అని ఇంకా కంగారు పడిపోతూ కనపడినటువంటి వాళ్ళందరినీ కూడా బతిమాలేసి బాబు కుజదోషం తగ్గాలంటే ఏం చేయాలని చెప్పి అనుకుంటూ భయపడిపోతూ ఉంటారు. ఎప్పుడూ కూడా మీరు కుజదోషము గురించి భయపడవలసినటువంటి అవసరము లేదు. సూర్యుడు దోషంగా ఉన్నాడు అనుకోండి, అది రవి దోషం. చంద్రుడు దోషభూయిష్టంగా ఉంటే అది చంద్రదోషం. మరి కుజుడు దోషభూయిష్టంగా ఉంటే అది కుజదోషం. ఇప్పుడు రవి దోషము చంద్రదోషం ఎలాంటివో కుజదోషం కూడా అటువంటిదే కదా. కానీ మన వాళ్ళు చాలా భయపడిపోతారు. కానీ ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, కుజదోషం ఉంది అంటే వాళ్ళ యొక్క జీవితం అంత బ్రహ్మాండంగా ఉంటుందని గుర్తు. మా అమ్మాయి కుజదోషం ఉందిటండి అన్నారనుకోండి, మీ అమ్మాయి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళుతుంది అని గుర్తు. ఎప్పుడైనా కూడా దోషాలు లేనటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందలేరు. ఏ గ్రహం అయితే దోషాన్ని మీకు ఎక్కువ కలిగించగలుగుతుందో, ఏ నక్షత్రం అయితే మీకు ఎక్కువ దోషాన్ని కలిగిస్తుందో అటువంటి గ్రహము కానీ నక్షత్రము కానీ మీ యొక్క జీవితంలో ఉన్నత స్థితులకి మిమ్మల్ని తీసుకెళ్తాయి. ఎప్పుడు తీసుకెళ్తాయి? అటువంటి గ్రహానికి ఆ యొక్క దోషానికి శాంతి జరిగినప్పుడు వాళ్ళకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అందుకని కుజదోషం ఉంది అంటే మీరు భయపడిపోయి నెత్తి బాదుకోవాల్సినటువంటి పని ఏం లేదు, గుండెలు బాదుకోవాల్సినటువంటి పని ఏమీ లేదు. మా అమ్మాయి కుజదోషం ఉందయ్యా అని గర్వంగా చెప్పుకోవచ్చు. మన వాళ్ళకు ఉన్నటువంటి అపవాదం ఏమిటయ్యా అంటే, కుజదోషం ఉన్నటువంటి అమ్మాయి జాతకంలో కుజదోషం ఉంటే కుజదోషం ఉన్నటువంటి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలట, లేకపోతే కనుక కుజదోషం లేని అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తే చచ్చిపోతాట అబ్బాయి. ఇదొక ప్రమాదకరమైనటువంటి వదంతి. ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, అలా ఎందుకు వచ్చిందయ్యా వదంతి అంటే, ఏ అమ్మాయి జాతకంలో అయితే కుజదోషం ఉంటుందో ఆ అమ్మాయికి డామినేటింగ్ పవర్ ఎక్కువ ఉంటుందని గుర్తు. ఎందుకంటే కుజుడు రాజసగ్రహం. మనకున్నటువంటి గ్రహాల్లో రవి కుజుడు ఈ ఇద్దరు కూడా రాజసగ్రహాలు అంటారన్నమాట. అందుకని వాళ్ళకి ఆ శక్తి విపరీతంగా ఉంటుంది. సూర్యుడితో ఏ గ్రహమైనా కలిసిందనుకోండి అస్తంగత్వం పట్టేస్తుంది. అంటే సూర్యుడి యొక్క వెలుగు ముందు ఆ గ్రహాలన్నీ కూడా తమ యొక్క శక్తిని కోల్పోతాయి. దాన్ని అస్తంగత్వము పట్టడము అంటారు. మరి కుజుడితోటి ఏ గ్రహమైనా కలిసిందనుకోండి దానికి గ్రహయుద్ధము అని పేరు. వెంటనే కుజుడు ఆ గ్రహంతో యుద్ధం మొదలెట్టేస్తాడంతే. ఇంకా ఎవరో అని చూడ్డో, ఇంకా యుద్ధం నాతో కలిసావా నువ్వు, ఎందుకంటే రాజసగ్రహం కదా, ఒకరితో పడదు. అందుకని తనతో ఉన్నటువంటి గ్రహంతో యుద్ధం మొదలెడతాడు. కానీ సూర్యుడికి ఏ గ్రహంతోటైనా అస్తంగత్వం పట్టిస్తాడు, కానీ ఏ గ్రహానికైనా బుధుడికి మాత్రం అస్తంగత్వం పట్టించడు. దాన్ని బుధాదిత్య యోగ జాతకం అంటారు. బుధుడు రవి కలిస్తే ఏమీ ఇబ్బంది లేదు, అస్తంగత్వం ఏం పట్టదు. అదేవిధంగా కుజుడితో ఏ గ్రహం కలిసినా గ్రహయుద్ధం చేస్తాడు, కానీ ఆయన కుజుడితోటి కనుక చంద్రుడు కలిశాడనుకోండి గ్రహయుద్ధం చేయడు. చంద్రుడికి కుజుడికి యుద్ధం జరగదు. దాన్ని చంద్రమంగళ పూర్వకము అని పిలుస్తారు. చంద్రమంగళ యోగం అని కానీ చంద్రమంగళ పూర్వకం అని కానీ పిలుస్తారు. కాబట్టి రాజసగ్రహం కాబట్టి శక్తి ఎక్కువగా ఉంటుంది, అంటే డామినేటింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుజదోషం ఉన్నటువంటి అమ్మాయికి కనుక కుజదోషం లేనటువంటి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ అబ్బాయి కంటే అమ్మాయి కాస్త మాట గట్టిగా ఉంటుంది, ఆ బాగోదని చెప్పి అనేటటువంటి ఉద్దేశము చేత డామినేటింగ్ పెరుగుతుంది అమ్మాయికి అనే ఉద్దేశం చేత కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి కుజదోషం ఉన్నటువంటి అబ్బాయిల్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్తారు. అంతే తప్ప కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి పెళ్లి చేసినంత మాత్రాన కుజుడు వల్ల ఏదో భర్త చచ్చిపోతాడు అని ఏమీ భయపడాల్సిన పని లేదు. ఇదంతా పుక్కిట పురాణము, వదంతి అంతే. ఇంకా గట్టిగా చెప్పాలంటే శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? కుజదోషాన్ని అమ్మాయి రజస్వల అయ్యేంత వరకే చూడమని చెప్పింది ఒక శాస్త్రం. అమ్మాయి పెద్ద మనిషి అయిందంటే ఇంకా కుజదోషంతో సంబంధం లేదు అమ్మాయికి అని చెప్తుంది. కానీ మనం కుజదోషాన్ని లెక్క కట్టుకునేటటువంటి చంద్రమానంలో ఉన్నాం కాబట్టి
కుజదోషానికి శాంతి జరిపించుకుని మనం ముందడుగు వేసేసేయచ్చు. కుజుడికి కనుక శాంతి జరిగిందంటే ఆ జాతకురాలికి కానీ జాతకుడికి కానీ ఉన్నతమైనటువంటి విద్య, ఉన్నతమైనటువంటి ఉద్యోగము, ఉన్నతమైనటువంటి పదవులు లభిస్తాయని గుర్తనమాట. అందుకని కుజుడి యొక్క దోషం, కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు అయ్యో మా అమ్మాయి కుజదోషం ఉంది, మా అబ్బాయి కుజదోషం ఉంది అని భయపడకుండగా కుజుడికి సంబంధించినటువంటి పూజలు కనుక అమ్మాయి చేత చేయిస్తే, మీ పురోహితుల చేత కుజుడికి జపం చేయిస్తే కుజ అనుగ్రహం కలిగి ఆ యొక్క దోషం అనేటటువంటిది తగ్గుముఖం పడుతుంది. అందుకని మీరు చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే అమ్మాయి చేత మంగళవార నియమాలు పాటించమని చెప్పండి. కుజదోషంతో ఎవరన్నా బాధపడుతుంటే వాళ్ళు మంగళవార నియమాలు పాటిస్తూ చక్కగా మంగళవారం నాడు పొట్లకాయ తినడం మానేసి, వీలైతే కనుక జీవితాంతము పొట్లకాయ తినడం మానేసి, కుజదోష నివారణ కోసమని కందిపప్పుని దానం చేయాలి తప్ప మంగళవారం నాడు కందిపప్పు వాళ్ళు తినకూడదు. కందిపప్పు తింటూ ఉంటే కుజదోషం పెరుగుతుంది. అందుకని మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కుజదోషం ఉంటే కనుక అన్ని పూజలు చేంజ్ చేసామని గురువుగారు అయినా పెళ్ళి అవ్వట్లేదంటే ఒక్క మార్గం చెప్తాను వినండి. మీ ఇంటి బ్రహ్మగారిని పిలిచి, మీ ఇంట్లో ఎప్పుడు ఏ పూజ అయినా ఎవరు చేయిస్తారో వాళ్ళని పిలిచి, మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఎంత బరువు ఉంటారో తూచి, మీ అమ్మాయి ఉందనుకోండి ఒక 45 కేజీలు ఉందనుకోండి అమ్మాయి బరువు, 45 కేజీల కందిపప్పు ఆ బ్రాహ్మణికి దానం చేసేయండి. మీ అబ్బాయి ఒక 70 కేజీలు ఉన్నాడనుకోండి, 70 కేజీల కందిపప్పు ఆ బ్రాహ్మణికి దానం చేయండి, మీ అబ్బాయి చేత దానం చేయించేసేయండి. అలా చేస్తే కుజదోషం వెంటనే అలా తీసి అవతల పారేసినట్టుగా వెళ్ళిపోతుంది. అందుకని కుజదోష నివారణ చాలా సులభతరం. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి వారు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన మీరు చేసినా సరే మీకు కుజ అనుగ్రహం అనేటటువంటిది లభిస్తుంది. కుజుడు వైద్య విద్యకు అధిపతి. మీ పిల్లల్ని ఎవరైనా డాక్టర్ చదివించాలనుకుంటున్నారనుకోండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయించండి, కుజగ్రహ ఆరాధన చేయించండి. మీ పిల్లలకి విశేషమైనటువంటి చదువు వస్తుంది. కుజగ్రహ అనుగ్రహం వల్ల చదువులో కానీ వైద్య విద్యలో కానీ వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి, ఉన్నతమైనటువంటి పదవులకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కుజదోషం గురించి మీరు కంగారు పడాల్సిన పని లేదు. కుజుడి అనుగ్రహం మీరు పొందితే చాలు. అంగారక గ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధ్వజరథపతాకాధిశోభితం దివ్యగణ సమారూఢం మేరుం ప్రదక్షిణే కుర్వాణం కిరీటినం సుఖాసీనం పత్నే పుత్రపరివార సమేతం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రికోణాకారమండలే ఆఢకధాన్యస్యోపరి భగవంతం అంగారకగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. సూర్యుడికి దక్షిణం వైపుగా త్రికోణాకార మండలము పైన ఆఢకధాన్యస్యోపరి భగవంతం. ఆఢకధాన్యం అంటే కందులు, కందుల ధాన్యం మీద చక్కగా ఎరుపు రంగు పుష్పము, ఎరుపు రంగు వస్త్రము, ఎరుపు రంగు గంధాన్ని ధరించేటటువంటి అంగారకుడు కూర్చుని ఉంటాడు అని గుర్తనమాట. అందుకని అంగారకుడికి కుజుడి వైపు దక్షిణం వైపు కుజుడు, ఈ సూర్యుడికి దక్షిణం వైపు అంగారకుడు ఉంటాడు. కాబట్టి చక్కగా మంగళవారం నాడు నవగ్రహాల ప్రదక్షిణ చేసి ఒక ఎరుపు రంగు వస్త్రం, మీరు వస్త్రాలంటే కనుక ఈ నవగ్రహాలకి వేసాడు రిబ్బన్లు కొనేసుకోండి. సూర్యుడికేమో ఎరుపు రంగు రిబ్బన్ ఒక బండిలు కొనేసుకోండి. రోజు ఇంత మొక్క కట్ చేసేస్తూ ఉంటాం, సూర్యుడికి మెళ్ళో కట్టేస్తూ ఉంటాం ప్రతి ఆదివారం. చంద్రుడికి వైట్ కలర్ రిబ్బన్లు, అంగారకుడికి మళ్ళీ ఎరుపు రంగు. ఈ ఎరుపులో కూడా 2 రకాలు ఉన్నాయి. సూర్యుడు ఎరుపు వేరు, అంగారకుడు కుజుడు యొక్క ఎరుపు వేరు. సూర్యుడి యొక్క ఎరుపు ఎలా ఉంటుందో తెలిసి దానిమ్మ గింజ ఏ ఎరుపు ఉంటుందో అటువంటి వర్ణము కెంపు వర్ణము అంటారనమాట. దాన్ని విద్రుమము అంటారనమాట. విద్రుమము అంటే కెంపు వర్ణం. దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటాయి? ఆ రంగు, ఆ ఎరుపు. మరి కుజుడికి రక్తవర్ణము, రక్తం ఏ రంగులో ఉంటుంది? అటువంటి ఎరుపు. 2 ఎరుపుల్లో తేడా ఉంది. కాబట్టి కుజుడికి కూడా ఎరుపు రంగు, రక్తం రంగు రిబ్బన్ ఒకటి కొనేసుకోండి, ఒక బండిలు కొనేసుకుని ప్రతి మంగళవారం ఇంత మొక్క కట్ చేయండి. కట్ చేసి కుజుడికి మెళ్ళో కట్టేసేయండి. అది ఇలా మెళ్ళో దండేసి కట్టేయండి. గట్టిగా పీకి బిగించేయమని కాదు, చక్కగా లూజుగా ఇలా ముడి వేస్తే జారుముళ్ళ ఉంటుందన్నమాట, అటు ఇటు ఎగిరిపోకుండా చేసి ఎరుపు రంగు పుష్పాలని ఆయన పాదాల దగ్గర పెట్టి 4 కంది గింజలు, కందులు కానీ 4 కంది పప్పు గింజలు కానీ తీసుకుని
ఆయన పాదాల దగ్గర వేసేసి 11 సార్లు ప్రదక్షిణ చేసి సుబ్రహ్మణ్యారాధన చేస్తే కనుక తప్పనిసరిగా కుజుడు యొక్క అనుగ్రహము మీకు కలుగుతుంది.